మరి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో మీ అందరికీ తెలుసు, మరి వైసీపీ పార్టీ ఏ విధంగా అయితే దౌర్జన్యాలు చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళు తప్పు చేసి వాళ్ళు రెచ్చగొట్టి తెలుగుదేశం పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులకు వైసీపీకి పోలీసులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి కానీ పులివెందుల కడప జిల్లాలో నాయకులకు కానీ అవసరం లేదన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో స్థానిక ఎలక్షన్లు ఎలా జరిగాయో గత 5 సంవత్సరాల్లో అది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మనం ప్రత్యక్షంగా చూసాం. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలనేదే మాకు ఆదేశించారు. అదే పద్ధతుల్లో మేము నడుస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి గతంలో లాగా బీఫామ్ తీసుకొచ్చిన వాళ్ళని చెంపలా, బెదిరించలా, లేకపోతే వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టలా, నామినేషన్లకి వేయటానికి వచ్చిన వారిని భయభ్రాంతులను మేము ఎక్కడా చేయలేదు. వైసీపీ వాళ్ళు నామినేషన్లు వేశారు, కాంగ్రెస్ వాళ్ళు నామినేషన్లు వేశారు, టీడీపీ వాళ్ళు నామినేషన్ వేశారన్న విషయం ప్రజలందరికీ తెలుసు. మరి పులివెందుల్లో వైసీపీ పార్టీ ఓడిపోతానన్న విషయం తెలుసుకొని ఈరోజు వాళ్లే రెచ్చగొడుతున్నారు, వాళ్లే ఫ్లెక్సీలు చింపుతున్నారు, వాళ్లే టీడీపీ వారిపై దౌర్జన్యం చేస్తూ ఒక పక్క పోలీసుల్ని అసభ్యకరంగా మాట్లాడడం కూడా మనం ప్రత్యక్షంగా చూసాం. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగడానికి సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా మరి నిన్నటి రోజున సతీష్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారో, మరి అవినాష్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారో మనం చూసాం. అంతేకాదు పులివెందుల ప్రజల్ని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు. పులివెందుల ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, చాలా సమయస్ఫూర్తి కలిగిన వాళ్ళు, అభివృద్ధికి తోడ్పడతారు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధిని వారంతా సహకరిస్తారన్న విషయం మరొకసారి మీకు తెలియజేస్తున్నాం. గతంలో పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి 14-19లో ఎన్ని ఓట్లు వచ్చాయి, 19-24లో ఎన్ని ఓట్లు వచ్చాయో మనం ప్రత్యక్షంగా చూసాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గత సంవత్సరం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ 11 సీట్లకే పరిమితం కావడం వైసీపీ పార్టీ పరిస్థితి అయిపోయిందని ప్రజలందరికీ అర్థమైపోయింది. మరి గత సంవత్సరం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ప్రజల్ని, డిపార్ట్మెంట్ని, ఒక పక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ని బెదిరిస్తున్నారు, ఒక పక్క పోలీస్ డిపార్ట్మెంట్ని, పోలీసుల్ని బట్టలు ఉడగొట్టి కొడతామని బెదిరిస్తున్నారు. ఇలా బెదిరించుకుంటూ ఒక్కొక్క స్వయాన ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన నరికితే తప్పేముంది, రపరప నరికితే తప్పేముంది అంటారు. ఇంకొక ఆయనేమో నైట్ కనుసైగు చేస్తానే నరికేయండి అని ఒక ఆయన అంటారు. ఇంకొక ఆయనేమో చంపి కిడ్నీలు పార్సల్ చేస్తామంటారు. ఇంకొకరేమో మహిళలను అసభ్యకరంగా మాట్లాడతారు. ఇలాంటి వారన్నిటికీ ఎంకరేజ్ చేస్తూ ప్రజలని భయభ్రాంతులు చేస్తూ మరి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది వైసీపీ పార్టీ. ఇక్కడ పులివెందుల్లో కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ పార్టీ గారికి ఈరోజు వివేకానంద రెడ్డి గారి భార్య వివేకానంద రెడ్డి గారి జయంతికి స్వయాన కూతుర్ని కూడా రావద్దు, నిన్నేం చేస్తారో, నిన్ను కూడా చంపుతారేమో అని భయపడుతున్నాము అంటే ప్రజల్ని ఏ విధంగా వీళ్ళు భయభ్రాంతులు చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. చేస్తుండే తప్పంతా వైసీపీ పార్టీ చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద ఏడవటం, ఎలాగా ఓడిపోతారనే విషయం వైసీపీ పార్టీకి అర్థమైపోయింది. ప్రజలు ఎందుకంటే గత సంవత్సరం నుంచి మేము ఎన్నికల సమయంలో ఏదైతే మేనిఫెస్టోలో మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు మేము ప్రజల్లోకి వెళ్ళాం. ఎన్నికల ముందే మేము సుపరిపాలన తొలి అడుగు చేశాం. మేము ఇస్తున్న సంక్షేమ పథకాల గురించి చెప్పాం. మేము పులివెందులకు చేసిన అభివృద్ధి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరుగుతుంది. మరి పులివెందులు కూడా అభివృద్ధి జరుగుతుంది. మేము ఎక్కడ పులివెందుల అభివృద్ధిని కూడా ఆపలేదు. గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం కార్యకర్తల పెన్షన్లు పీకేయడం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆస్తుల్ని ధ్వంసం చేయడం, వారిపై అక్రమ కేసులు పెట్టడం ఇవన్నీ జరిగాయి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఈరోజు రాష్ట్రం అభివృద్ధి జరుగుతోంది. మరి అందరికీ కనపడింది.
ఈరోజు మేము ఏ గ్రామం ఏ ఇంటికి పోయినా పెన్షన్ వస్తూ ఉందని చెప్తున్నారు. తల్లి వందనం అందజేశాం, దీపం 2 కింద సిలిండర్లు అందజేశాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు, రోడ్లు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు. ఈరోజు ఒక పక్క పోలవరం, ఒక పక్క మరి అమరావతి, ఈరోజు సంక్షేమ పథకాలు బీసీలకు హక్కును చేర్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ గవర్నమెంట్ అనే విషయం తెలియజేస్తున్నాం. నిన్నటి రోజు కూడా మేము చేనేతలకు పెద్దపీట వేశాం. మరి ఇవన్నీ చూస్తూ వైసీపీ పార్టీకి అర్థం కాక ఈరోజు సేవ్ డెమోక్రసీ అంటున్నారు. వాళ్ళకి సేవ్ డెమోక్రసీ అర్థం కూడా తెలియదు. దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మేము వాళ్ళు ఎంత డైవర్షన్ పాలిటిక్స్ చేసినా, ఎంత బెదిరించినా, ఎంత రెచ్చగొట్టినా తెలుగుదేశం పార్టీ పులివెందుల్లో గెలవబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఫస్ట్ సేవ్ వివేకానంద రెడ్డి ఫ్యామిలీ. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి భార్య, కూతురు ఈరోజు పులివెందులు రావడానికి కూడా భయపడుతున్నారంటే వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఏ విధంగా భయభ్రాంతులు చేస్తున్నారో ఒక్కసారి పులివెందుల ప్రజలందరూ ఆలోచించుకుంటున్నారు. ఎందుకంటే సొంత కుటుంబంలో సొంత బాబాయిని గొడ్డలు పోటీ పొడిచిన వాళ్ళు పక్కనే ఉన్నారు. ఇంకా ఏంటి వివేకానంద రెడ్డికి జరిగిన అన్యాయం కన్నా ఈరోజు ఈ పులివెందులకు ఇంకెంత అన్యాయం జరగాలని కూడా ప్రజలు బాగా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా దగ్గరలోనే ఆ రిజల్ట్ కూడా చూపిస్తారు. మాకు ఎక్కడ కుప్పం వాళ్ళు వైనాట్ 175 అన్నారు. మేము ఎక్కడ ఏం మాట్లాడలేదు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా మేము పని చేసాం. మాకు ఓటేయండి, అభివృద్ధికి సహకరించండి అని ఇంటింటికి వెళ్ళి అడిగేమే తప్ప మేము ఎలాంటి వైనాట్ 175 అనలేదు, వైనాట్ కుప్పం అని మేమేం అనలేదండి. ఖచ్చితంగా పులివెందు ప్రజలు మేము ఇస్తున్న సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకుపోతున్న చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే మేము, ఎందుకంటే ఈ సంవత్సరంలోనే అనేక ఫలితాలు పొందాం, అనేక లాభాలు, పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి అభివృద్ధికి సహకరిస్తున్నారు. వాళ్లకు భయం పుట్టుకొని వాళ్ళంతా వాళ్ళే రెచ్చగొట్టి గవర్నర్ గారికి వెళ్ళి ఒక సంవత్సరంగా వైసీపీ పార్టీ ప్రజల్ని ఏ విధంగా, వాళ్ళ కార్యకర్తలు ఏ విధంగా రెచ్చగొడుతుందో మనం అంతా చూస్తున్నాం. ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు రపరప అంటారు, ప్రసన్న కుమార్ రెడ్డి గారు మహిళలను అసభ్యకరంగా మాట్లాడతారు, అవినాష్ రెడ్డి గారు ఒకరు మాట్లాడుతున్నారు. నిన్న మళ్ళా వాళ్ళ కిడ్నీలు పార్సల్ చేస్తామంటున్నారు. వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి డైవర్షన్ పాలిటిక్స్. వివేకానంద రెడ్డి గారి హత్య ఏ విధంగా జరిగిందో పులివెందుల ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు. మేమే ప్రతిష్టాత్మకంగా తీసుకోలేదే, వాళ్ళేమన్నా తీసుకోండొచ్చు. మేమే మా ఎన్నికలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరుగుతుంది. ఖచ్చితంగా జనాలు ప్రజలు వచ్చి స్వచ్ఛందంగా వారు ఓటేస్తారు. చేసిన అభివృద్ధిని మేము సుపరిపాలన తొలగడం రాష్ట్ర వ్యాప్తంగా చేశాం. ఈరోజు మేము కాదు చెప్తున్నది, వైఎస్ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మేము ప్రచారం చేయటం లేదండి. వైఎస్ కుటుంబ సభ్యులు, వైఎస్ సునీత గారు ఈరోజు నా తండ్రికి జరిగిన అన్యాయం ఇది, మరి నా కూతుర్ని చంపుతారేమో అని వైఎస్ వివేకానంద రెడ్డి గారు భార్య చెప్తుంది. మేము కాదు చెప్తున్నది. షర్మిలమ్మని ఏం పరిస్థితి పట్టించారు, విజయమ్మని ఏం పరిస్థితి పట్టించారు, వైఎస్ పార్టీ వాళ్ళు ప్రశ్నించుకోవాల్సింది, మమ్మల్ని కాదు. సునీతమ్మ కీలుబొమ్మ కావడానికి, షర్మిలమ్మ కీలుబొమ్మ కావడానికి అంత అమాయకులు ఏం కదండి. వాళ్ళు వైఎస్ కుటుంబ సభ్యులు. ఏం సునీతమ్మ చంద్రబాబు నాయుడు గారు నరకమన్నారా గొడ్డలి పోటీ తీసుకొని? ఎవరు చేశారు? ఈరోజు తప్పుని ఇంకోరి మీద తప్పు, తాను చేసిన తప్పు మీద తప్పు చేస్తూనే పోతున్నారు. ఆ తప్పును కప్పించుకోవడానికి వేరే పార్టీని బీటెక్ రవి గారి పేరు మీద అన్నారు, ఆదినారాయణ రెడ్డి గారి పేరు మీద అన్నారు, రేపటి రోజు వాసు గారి పేరు మీద అంటారు. మరి